ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైనటువంటి మన దేవుని పేరట ఈరోజు వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యం అర్థం కావాలంటే మీకు ఒక విషయం చెప్తా, తర్వాత అర్థమవుతుంది. ఏంటిదంటే ఒక నీతి కలిగిన ఫ్యామిలీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఉంది. ఆ ఫ్యామిలీ హెడ్ సరి అయినటువంటి ఒక పెద్ద మనిషి. ఎక్కడ కూడా ఇంత విరుద్ధంగా ఆయనకి జరిగిన ఒప్పుకోడు. అంతటి నీతిమంతుడు, అంతటి పర్ఫెక్ట్ అయిన మనిషి. అదే మనిషి ఇంట్లో ఏ బాధ్యత, ఏ బరువు లేకుండా అసలు ఆ మనుషుడి జీవితమే సరైనటువంటి స్థితిలో లేకుండా ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి ఆ మనుషుడు తర్వాత రోజుల్లో ఈ హెడ్ ద్వారా వచ్చేటువంటి సమస్తానికి వారసుడు అనుకుందాం. అర్థమై ఉంటుంది. ఆ హెడ్ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వారసులకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉన్నటువంటి యజమానుడు ఆ ఇంటిలో ఉన్న సమస్తాన్ని కూడా ఎలాగ అప్పచెప్తాడు. ఆ యజమాని పిల్లలు ఆ పిల్లగాడు గురించి, అంటే వాని గురించే సరి అయినటువంటి దిశానిర్దేశం లేకుండా ఇష్టం వచ్చినట్టు బతుకుతుండు. ఆ బతికే మనుషుడికి ఈ యజమాని ఇంటిలో ఉన్నటువంటి కట్టుబాట్లని ఎలాగ అప్పచెప్తాడు. యేసు ప్రభు అంటాడు దేవుని గురించి, ఆయన యందు ఏ దుర్నీతి లేదు, ఏ విధమైనటువంటి దుర్నీతి లేదు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అయితే ఇంకా ఆ ఫ్యామిలీ గురించి ఉన్నారు కదా, ఫ్యామిలీలో ఉన్న యజమానుడు ఈ చిల్లరగా తిరిగేటువంటి ఆ పిల్లలకి కుటుంబాన్ని ఎంత మాత్రం కూడా అప్పచెప్పడు. ఇది కన్ఫామ్. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, దేవుని దగ్గర అసలు నీతిని తప్పించి చేసేటువంటి పనులు ఏవీ లేవు. ఎందుకంటే మనుష్య మాత్రులమైన మనము కొన్ని సందర్భాల్లో నీతి తప్పు ఉంటాం. దేవుడు పోనీ అని చెప్పి నన్ను విడిచిపెడితే బాగుందని అనుకుంటాం. దేవుడు కూడా పోనీ అని విడిచిపెట్టిండు అనుకుందాం. విడిచిపెట్టిన తర్వాత మనం కూడా అట్లాగనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో మనం ఏమంటామంటే, నువ్వు ఎందుకు నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఆపలా అని తిరిగి మళ్ళా దేవుణ్ణి మనం అంటాం. పోనీ ఒకసారి తప్పు చేసినాం కాబట్టి ఒకసారి విడిచిపెట్టి తర్వాత నుంచి అయినా నువ్వు సరైన మార్గంలో మమ్మల్ని పెట్టవచ్చు కదా, ఎందుకు చూస్తావు అని తిరిగి మళ్ళా దేవుణ్ణి అంటాం. సంఖ్యాకాండంలో ఈ విషయాల గురించి రాయబడ్డది. పాత నిబంధనలో రాయబడినటువంటి ఈ మొదటి నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు అంతటా కూడా యెహోవానైన నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా ఈ పరిశుద్ధతను సంతరించుకోవాలా, కలిగి ఉండాలా. పదే దేవుడు చెప్తా ఉంటాడు. ఈ ఇశ్రాయేలీల ప్రజలను దేవుని పరిశుద్ధతను, దేవుని కార్యాలను ఒకవైపు చూస్తానే ఉండి చివరికి వచ్చాలకే చేతులు ఎత్తేస్తారు. వాళ్ళకున్నటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టలేక ఏం చేస్తారంటే
దేవుని మార్గంలో నుంచి త్వరగా పక్కకు తొలగిపోతారు. త్వరగా పక్కకు తొలగిపోతారు. తొలగిపోయిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, ఇంతగా ఈ ప్రజలు దేవుణ్ణి తెలుసుకొని కూడా తెలియనట్టే ఉంటా ఉన్నారు. నేను తీసుకెళ్ళేటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు తర్వాత ఏమని అంటారంటే, ఈ మార్గ మధ్యంలో యెహోవా దేవుని గురించి పేరు బాగా వచ్చింది, ఆయన పరిశుద్ధుడంట, సముద్రాన్ని ఎండగట్టిండంట, ఆ యోర్దాను నదిని కూడా ఎండగట్టిండంట, సూర్య చంద్రులు ఆ దేవుని మాట మీద దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి ఆగిపోయారంట అని చెప్పుకునేటువంటి ఆ కనాను దేశంలో ఉన్న ప్రజలు ఈ మనుషుల ఆచారాలు, ఈ మనుషుల దుర్నీతి చూసి, ఈ దేవుడు ఏం దేవుడు, అలాంటి దేవుడని మేము పేరుంటే ఈ జనాలు ఏంది ఇట్లా చేస్తా ఉన్నారు అని తర్వాత మాట వస్తుంది. అందుకే యేసుప్రభు అంటామంటే, దేవుని యందు ఏ దుర్నీతి లేదు, ఎన్నడూ కూడా లేదు. అందుకే దేవుడు ఆలోచన చేసి వీళ్ళ వల్ల దేవుని పరిశుద్ధత, దేవుని కట్టుబాట్లు చెడిపోతాయి. ఈ తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు దేవుని వాగ్దాత్త భూమిలోనికి ఎంత మాత్రం కూడా వెళ్ళలేరు. కాబట్టి ఆ ప్రజలు ఏ మాట అయితే దేవుణ్ణి దూషించారో అదే మాటను దేవుడు వాళ్ళ మీద పెట్టి శపిస్తా ఉన్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉన్నది. ఈ ఇశ్రాయేలీయులు ఏమంటారంటే, నువ్వు మమ్మల్ని, మా పిల్లల్ని చంపనీకే తీసుకొచ్చును, మా బతుకులు నాశనం చేయటానికే తీసుకొచ్చును అని చెప్పనని దేవుని సేవకుల మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దేవుడు అప్పుడు దాకా చూసుకుంటా వచ్చి చివరికి మీరన్న మాట కరెక్టే మీరు అన్నది, మా పిల్లలు నాశనం అవుతారు అని చెప్పి అన్నారు కదా, మీరు నాశనం అవుతారు, మీ పిల్లలు నాశనం కారు. నేను మిమ్మల్ని ఎక్కడికైతే తీసుకుపోదాం అనుకున్నానో అక్కడికి నేను మీ పిల్లల్ని తీసుకుపోతా, మిమ్మల్ని తీసుకుపోను. ఎందుకంటే దేవుని పరిశుద్ధత ఇక్కడ మహిమపరచబడతా ఉన్నది. పోయినటువంటి ఆ కనాను దేశంలో కూడా అన్య జనాంగం వలన మహిమపరచబడాలి. మరి ఈ చెడ్డమైనటువంటి ఈ సమాజం అక్కడికి పోయి వీళ్ళ పద్ధతుల్ని కొనసాగించినట్లయితే దేవుని నీతి దుర్నీతి అయిపోతుంది. అరే వీళ్ళేందిరా ఇట్లున్నారు, ఆ దేవుడు ఏమో అట్లాగా ఉంటే వీళ్ళేంది దేవుని ప్రజలు అయ్యిండి ఇట్లున్నారు అని వాళ్ళు దేవుని మీదకి విరుద్ధంగా మాట్లాడతారు. దేవుని ప్రజల మీద పడ్డదంటే తలదించుకునే దేవుడే, దేవుని ప్రజలు కాదు. ఒక మాట దేవుని మీద పడ్డదంటే దేవుని ప్రజలు తలదించుకోరు, దేవుడే తలదించుకుంటాడు. అందుకే ఏం చేస్తా ఉన్నాడంటే 31వ వచనంలో చెప్పన్నట్లు, అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదను, మీరు తృణీకరించిన ఆ దేశమును వారు స్వతంత్రించుకొనిదారు. యేసు ప్రభు చెప్పినట్లు నిజమే, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ఈ చెడ్డ సమాజాన్ని దేవుడు కనుక అక్కడికి తీసుకుపోతే ఈ వీళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి వీళ్ళ దేవుడు కూడా ఇదే అని వాళ్ళు స్థిరపడిపోతారు ఆలోచన మీద. దేవుని యందు మరి ఏ దుర్నీతి లేదు కదా. ఈయన నీతిమంతుడు, ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు నీతిమంతుడు, అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీతిమంతుడు. ఈ ప్రజలను బట్టి వాగ్దాత్త భూమిలోకి చేరిన తర్వాత ఉన్నటువంటి అన్య జనాంగము ఈ ప్రజల యొక్క బుద్ధులు, వీళ్ళ నడవడికను చూసి దేవుణ్ణి దూషిస్తారు. ఎందుకంటే ఈ చెడ్డదైనటువంటి ఈ సమాజం ఎంత మాత్రం కూడా దేవుని నీతిలోనికి ప్రవేశించలేదు.
దేవుడు ఐగుప్తులో ప్రజలను దర్శించినప్పుడు నీతిమంతుడే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు నీతిమంతుడే, అరణ్యంలో ప్రజలతో ఉన్నప్పుడు నీతిమంతుడే. కానీ ప్రజలు వాగ్దాత భూమిలోనికి అడుగు పెట్టలేకపోయారు, అప్పుడు కూడా నీతిమంతుడే. ఇంకొక వైపు చూస్తే అప్పుడు కూడా నీతిమంతుడే. ఇంకొక వైపు ఏంటంటే ఆ చెడ్డ సమాజపు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఆ కనాను దేశంలోనికి తీసుకుపోతా అన్నాడు. మొదట మనం చెప్పుకున్నట్టు ఆ ఇంటి యజమానుడు చిల్లరగా తిరిగి చిల్లరగా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నటువంటి ఆ పిల్లగాడికి ఆ పిల్లలకి సరి అయినటువంటి యజమానుడు అయితే ఇంటిని అప్పచెప్పడు. దేవుడు కూడా దేవుని ప్రజలకి అదే పని చేసిండు. మరి ఆయన నీతిమంతుడు కదా, ఏ దుర్నీతి లేదు. మరి ఈ చెడ్డదైన సమాజం వల్ల దేవుని పేరు ఏడ దూషించబడుతుందో అని దేవుడు ఏం చేసిండంటే వాళ్ళని ఆ వాగ్దాత భూమిలోనికి తీసుకువెళ్లకుండా దేవుని నీతిని అనుసరించేటువంటి వారి పిల్లల్ని వాగ్దాత భూమిలోనికి తీసుకెళ్ళి అంతా ఇశ్రాయేలీల ప్రజల పిల్లలకి అప్పచెప్పాడు. ఆమేన్. ఆయన యందు అప్పుడు ఇప్పుడు ఏ దుర్నీతి లేదు. మనం ఏం చేయాలంటే 1-2 సార్లు జరిగిందంటే తప్పు దేవుడు క్షమించినంటే 3వసారి మన ద్వారా జరగద్దు. దేవుని మనుషులమైనటువంటి మన ద్వారా తప్పులు జరగనియొద్దు. ఆమేన్. దేవునికి ప్రార్థించుకుందాం. అలాగా తండ్రి, నీ పాదముల యొద్ద నా అనుదిన వాక్యమై ఉన్నటువంటి నీ జీవాహారమును భుజించి ఉండగా మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి బలహీనతతో పాటు వ్యర్థమై ఉన్నటువంటి చిల్లర, వ్యర్థమై ఉన్నటువంటి ప్రతి లోకపు బలహీనతలను అమూల్యమై ఉన్న నీ జీవాహారంలో కొట్టివేసి నీ శక్తి చేత నీ బలము చేత మమ్మలను అభిషేకించమని ఈ ప్రార్థన మనవులను దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడా నీకు ఈ ఉదయకాల మనవులను ప్రతిష్ఠ చేస్తూ ఉండగా నీ ద్వారా కలిగిన నీతిని పొందుకొని నీ నీతిలో నిలిచి నిన్ను ఘనపరచునట్లు సత్యవంతుడు అయినటువంటి నీ వాక్యమును మా హృదయంలో స్థాపించి ఇప్పటి వరకు చేసిన ప్రతి అపరాధమును మన్నించిన నీకు తండ్రి మరొక మారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇక మీదట నీ నీతిని మా మార్గములో స్థాపించుకొనున్నట్లు మా పాదములను చేతులను బలపరిచి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని శాశ్వత కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.